తో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నారంటారు. అల్లు అర్జున్ ఉదంతంలో అదే జరిగింది. సంధ్యా థియేటర్ వీళ్ళు అడిగారు, వాళ్ళు వద్దని చెప్పారు. పక్కన ఇంకో థియేటర్ చూసుకోవచ్చు, జిఏవికే చూసుకోవచ్చు, జిఎంఆర్ చూసుకోవచ్చు, ఇంకొకటి థియేటర్ చూసుకోవచ్చు. కానీ అట్లా కాదు, ఈ థియేటర్కే వెళ్ళాలనుకున్నారు. తీరా చూస్తే అక్కడ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒకటే దారి ఉంది కాబట్టి వద్దు అని పోలీసులు అన్నారు. కానీ ఈయన వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో క్లియర్ చేసి లోపలికి పోనిచ్చారు. ఆ తర్వాత తొక్కిసలాట, చనిపోవడం, ఆ తర్వాత బలవంతంగా యువతలకు తీసుకురావాల్సి వచ్చింది. పోలీసులు చెప్పడం అబ్బాయి నాకేం చెప్పలేదని చెప్పి ఈయన అంటాం, లేదని వీళ్ళు ఆధారాలు చూపెట్టడం, ఇదంతా నడుస్తుందో పక్కన బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఓయూ వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళకేమో ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేటట్టు చేస్తే, అదే సందర్భంలో తన్నులు తిన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి అంటే లేదా ధ్వంసానికి బలైనటువంటి అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రస్తుతం రక్షణ. ఎందుకోసం? రేపు పొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి పగలగొట్టిన, ధ్వంసం చేసిన వెంటనే బెయిల్ వచ్చేస్తుంది కదా. ఇంకప్పుడు అతను ఏం చేయాలనుకుంటున్నారో చేసేస్తే సరిపోతుంది కదా. జనం కూడా చూస్తారు కదా కరెక్టో కాదు.